డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం రేవంత్. అభ్యర్థులు ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు. పార్టీకి విరుద్ధంగా పనిచేస్తే తలుపులు మూసుకుంటాయని అన్నారు. వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యమన్నారు. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. आपका भी कोई पहचान नहीं है गांधी भवन में कांग्रेस पार्टी के ऑफिस में। जो मेरे को पसंद नहीं है, जब तक आप बोलना है बोल दो, टिकट किसको देना किसको जिताना है। जब पार्टी एक निर्णय ले लिए, पार्टी के लाइन पे चलना, उसके बाद कुछ बोलने का हक किसी नेता को नहीं है। जब तक पार्टी तय नहीं करेगा तब तक आप कुछ भी बोलो। पार्टी के अंदर दफ्तर में जाके अध्यक्ष के लिए अध्यक्ष को बोल दो, मंडल अध्यक्ष भी हो, जिला अध्यक्ष भी हो, राज्य अध्यक्ष भी हो, आप बंद कमरे में कुछ भी बोलो। मगर एक बार पार्टी अगर तय कर दे, किसी को बी फॉर्म दे दिया, हो गए बात वहीं, उनको जिताना। नहीं जिताता हूं मैं, मेरा पसंद नहीं है, मेरे रिश्तेदार नहीं है, मेरे दोस्त नहीं है, सब कोई सुनने के लिए यहाँ पर कोई खाली बैठे नहीं है। जो नहीं जिताता है उनका भी दरवाजा बंद हो जाएंगे। इतना तो याद रख के चलना आने वाले चुनाव में, क्योंकि दीदी ने जो बात कहा, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీని వెనుక ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటి? కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను ఉద్దేశించి పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నేను రాష్ట్రానికి సీఎంని, కానీ మొదట కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తని, అలాగే అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పార్టీ దాటితే వారిపై చర్యలు తప్పవు అంటూ కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఇక రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. సో కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే నేతలకు దిశానిర్దేశం చేశారు. సో ఈ విషయంలో కూడా చాలా పర్టికులర్గా కొన్ని సీరియస్ కామెంట్సే రేవంత్ రెడ్డి చేశారు. మీరు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరి పేరైనా సూచించండి, గ్రామాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు కావచ్చు, మీకున్నటువంటి ఎమ్మెల్యేకు, ఎంపీకి, ఎమ్మెల్సీకి, చివరికి పీసీసీ అధ్యక్షుడికి కూడా మీరు వచ్చి పేరు సూచించండి. కానీ అవన్నీ డోర్స్ లోపడే వారి పేర్లు సూచించండి. ఒక్కసారి పార్టీ కనుక పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత, ఆ పార్టీ అభ్యర్థికి బీఫామ్ ఇచ్చిన తర్వాత, ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్న తర్వాత ఆ అభ్యర్థి కోసమే ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. అలా కాదని అతను మా చుట్టము కాదు, మా ఫ్రెండ్ కాదు, నాకు సన్నిహితుడు కాదు, సో నా వర్గం కాదు అని చెప్పి ఎవరైనా ఆ అభ్యర్థి కోసం పనిచేయకపోతే మాత్రం ఖచ్చితంగా వారి డోర్స్ క్లోజ్ అవుతాయి అనేటువంటి ఒక హింట్ని చాలా క్లారిటీగా పీసీసీ విస్తృత సమావేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే వారికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా చాలా క్లియర్గా ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినట్టయితే చాలా క్లారిటీగా కనిపించింది. ఇక దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేయాలి, గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. ఖచ్చితంగా జో జీతా వహీ సికందర్, ఎవరైతే గెలుస్తారో వారే హీరో, ఎవరైతే ఓడిపోతారో వారి మాటను ఎవరూ పట్టించుకోరు. ఈ రోజు నా మాటను పట్టించుకుంటున్నారు, మన కాంగ్రెస్ పార్టీ మాటను పట్టించుకుంటున్నారు అంటే ఈరోజు మనం గెలిచాము కాబట్టే మన మాటను పట్టించుకుంటున్నారు. రేపు కూడా అంతే, ఒకవేళ మనం ఓడిపోతే మన మాటను ఎవరు పట్టించుకోరు. సో ఇందుకోసం మనం గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలే సర్పంచ్ ఎన్నికల్లో కూడా సుమారు 7,000కు పైగా మనం స్థానాలు గెలిచాం. సుమారు 66% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో స్థానాలు సాధించింది. సో బీజేపీ, బీఆర్ఎస్ కలిపి కేవలం వాళ్ళకి వచ్చినటువంటి శాతం మనం చూసుకుంటే 33 ఉంటుంది. 1% కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చాయి. సో ఇలాగే రానున్నటువంటి
రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు సాధించాలి, 66 కంటే కూడా మించినటువంటి స్థానాలు గెలిపించాలి, ఆ రకంగా అందరూ కూడా కలిసి పనిచేయాలి, దీనికోసం పార్టీ ఇన్ఛార్జ్లను నియమించాలి, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జ్గా నియమించాలి, ఇవన్నీ కూడా పీసీసీ ఇన్ఛార్జ్, డిప్యూటీ సీఎం ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. దీంతోపాటు భారత్ వికాసిత అయితే జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తుంది, ఆ పథకం లేకుండా చేయాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకే ఆ చట్టాన్ని తీసుకురాకుండా విబివి రామ్జీ ఎక్కడుంది ఇందులో వికాసిత్ అనుకుంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి విషయాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి, అలా పనిచేయని వారు పార్టీలో ఉన్నా లేనట్టే అవసరం లేదు అన్నట్టే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీ నిలిచబెట్టిన అభ్యర్థిని బీఫామ్ ఇచ్చిన అభ్యర్థిని గెలుపుకి సహకరించారో అభ్యర్థి ఓడిపోతారో అక్కడ ఉన్నటువంటి డోర్స్ కూడా క్లోజ్ అవుతాయని చెప్పి కూడా చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు కనిపించింది. సో ఏదేమైనా విస్తృత స్థాయి సమావేశంలో చాలా క్లియర్గా రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేశారు, ఇన్ఛార్జ్ కూడా దిశానిర్దేశం చేశారు. జిల్లా అధ్యక్షుల విషయంలో కూడా పీసీసీ ఇన్ఛార్జ్ కూడా కాస్త సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులను జిల్లాలకు 33 మంది నియమించింది పార్టీ, కానీ నియమించిన తర్వాత ఎవరు కూడా ఇంకా బాధ్యతలు కూడా తీసుకోకుండా అలాగే డీసీసీ కార్యవర్గ కూర్పు విషయంలో కూడా కాస్త నిర్లక్ష్యంగా ఉన్నారు. సో ఇలా అయితే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎలా ఉంటుంది పరిస్థితి మున్సిపల్తో ఖచ్చితంగా ఎందుకు తీసుకోలేదు, ఖచ్చితంగా బాధ్యతలు తీసుకోండి, డీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా దృష్టి పెట్టండి, దానికి సంబంధించిన పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో, ఎవరు పని చేస్తున్నారో, ఎవరు పని చేస్తారో వారికే ఇవ్వండి అని చెప్పి కూడా అటు పీసీసీ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇన్ఛార్జ్లకు అందరికీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది. సో రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల కంటే ముందే ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా నన్ను గల్లీకి ఎందుకు తిరుగుతున్నారన్నారు, నన్ను గెలిపించిన కార్యకర్తల కోసం గల్లీ కాదు డోర్ కూడా తిరుగుతాను, రానున్న ఎన్నికల్లో కూడా సభలు కూడా నిర్వహిస్తాను, 1,00,000 మందికి తగ్గకుండా అన్ని జిల్లాల్లో కూడా సభ కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సమావేశం ద్వారా అయితే కార్యకర్తలకు, నేతలకు అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజయ్.